సాయి కదంబమాల 28వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ చిన్నబాబు శ్రీమతి కమలా దంపతులు మండపేట వాస్తవ్యులు. చిన్నబాబు గారు శ్రీ సాయిబాబా తనకు కలిగించిన మహిమను మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. చిన్నబాబు గారు ప్రభుత్వోద్యోగి. అప్పట్లో తనకింకా వివాహం కాలేదు. లోటులేని సంసారం. అమ్మ నాన్నగారు, అక్క అన్నలతో తాను ప్రశాంతంగా సాగిపోతున్న రోజులవి. ఒకసారి అతను తన ఆఫీసులో పనిచేస్తున్న విజయ మేడం గారింటికి ఆఫీస్ పని నిమిత్తం వెళ్ళటం జరిగింది. ఆ రోజు గురువారం కావటంతో శ్రీ సాయిబాబా వారి పటానికి పువ్వుల దండ వేసి దీపం పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు ఆమె. నిరాడంబరంగా ఉంది ఆ వాతావరణం. బాబావారి ఫోటో చాలా ప్రశాంతంగా, ఆర్ద్రతతో కూడిన చిరునవ్వు, ఆ విధంగా ఆ ఫోటో ఉన్నది. ఆ ఫోటో యొక్క ప్రత్యేకత ఏమంటే, ఏ వైపునకు మనం వెళ్తే అటు ప్రక్కకు బాబావారు మనలను చూసినట్లుగా ఉంటుంది, వెనుకకు మినహా. అప్పుడు విజయ మేడం గారికి చిన్నబాబునకు వివాహం కాలేదని జ్ఞాపకం వచ్చి, చిన్నబాబు, వచ్చే గురువారం బాబావారికి దండ తీసుకొని రమ్మని డబ్బులు ఆమె ఇచ్చారు. బాబావారికి దండ వేస్తే త్వరలో నీకు వివాహం అవుతుంది అని చెప్పారు. అప్పటి వరకు కొన్ని సంబంధాలు చూసినా వీరికి తగినవి రాలేదు. మనం గమనించవలసిన విషయం ఏమంటే, విజయ్ గారు త్వరలో వివాహం కుదురుతుంది అన్నారు. కానీ బాబా దయ చిన్నబాబు పట్ల ఏ విధంగా ఉంది అంటే, అతను మొట్టమొదటిసారి గురువారం దండ తేవడానికి ముందర బుధవారమే తనకు వివాహం కుదిరింది. చాలా ఆశ్చర్యపోయారు విజయ గారు. ఇంత వెంటనే బాబా కరుణించారా అని ఆనందపడ్డారు. సుమారు ఈ విషయం జరిగి 14 సంవత్సరాలు అయినా ఆ సంఘటన కనుల ముందే కదలాడుతుంది ఆమెకు. బాబా ఆశీర్వాదం పొందిన వ్యక్తి చిన్నబాబు గారు. ఉద్యోగరీత్యా ఎన్నో బాబా ఆలయాలకు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. 10 సంవత్సరాలకు పైగానే విజయ మేడం గారింట్లో ఉన్న బాబావారి ఫోటోకు దండ ఇస్తూనే ఉన్నారు. తన కృతజ్ఞతను చాటుకున్నారు. చిన్నబాబు గారి భార్య కమల గారు గుణవతి, రూపవతి, విద్యావతి, సహనశీలి. ఆమెను మొదటిసారి ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆ గది గుమ్మం పైన బాబావారి ఫోటో ఉందని చిన్నబాబు ఫోన్ చేసి చెప్తే, ఎక్కడైతే బాబావారి ఫోటో ఉంటుందో అక్కడ శ్రీ సాయిబాబా ఉన్నట్లే. కమలకు నార్మల్గానే ప్రసవం అవుతుందని కంగారు పడవద్దని విజయ్ గారు అన్నారు. నిజంగానే కమలకు నార్మల్గానే ప్రసవం జరిగింది. ఏ జన్మలో ఏ ఫలం దానమిచ్చుకున్నదో కానీ కమలకు 2 అమ్మాయిలు, ఒక వంశోద్ధారకుడికి కూడా నార్మల్గానే ప్రసవములు జరిగాయి. షిరిడీలో లండీవనంలో పువ్వుల తోటకు నీరు పోసే నిమిత్తం బాబావారు కుమ్మరివాని వద్ద 2 పచ్చి కుండలను రోజూ తీసుకునేవారు. మొక్కలకు నీరు పోసి ప్రక్కన బోర్లించగానే అవి మర్నాటికి 2గా విచ్చిపోయేవి. కుమ్మరి పేదవారైనా బాబా వద్ద ఏనాడూ డబ్బులు తీసుకోలేదు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవతా చక్రవర్తి అయిన బాబా ఊరకనే కుండలు తీసుకుంటారా? ఎప్పుడైతే బాబావారికి కుండలిచ్చి తర్వాత తాను అమ్ముకునేందుకు కుండలను తీసుకుని వెళ్తే బాబా దయతో మునుపెన్నడూ లేనంతగా లాభాలు వచ్చేవని బాబావారి సచ్చరిత్రలో మనమంతా చదువుకున్నాం. గతంలో మనం సాయి కదంబమాలలో బాబావారి మహిమలను చెప్పుకున్న సందర్భాలలో రాత్రి హారతి ముగియకుండానే రూపావతి గారికి ప్రసవం కావడం, షిర్డీలో బాబావారి దర్శనం చేసుకోగానే చెన్నై రాధగారికి వివాహం కుదరటం, పుష్పాభిషేకానికి మొదటిసారి లాటరీలోనే అమూల్య పేరు రావడం, శ్రీమతి కృష్ణ సత్యసాయి గారికి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోగానే 10వ తరగతి ప్రథమ శ్రేణి రావటం నిజంగా అద్భుతమైన మహిమలు. మొదటిసారి దండ వేయటానికి ముందు రోజే చిన్నబాబు గారికి వివాహం నిశ్చయం కావడం అమోఘం. బాబావారి దయామృతం జాలువారిన వారు ధన్యజీవులు. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును అనే బాబావారి ఏకాదశ సూత్రం వారు భక్తులను సదా కాపాడుతారు అనే విషయంలో సాక్షిభూతం. కమలా చిన్నబాబు గారి కుటుంబం బాబావారి దయతో వృద్ధిలోకి వచ్చి సత్ఫలితాలను పొందాలని, వారి సంతానం నడిచే బాట పూలబాట కావాలని కోరుకుందాం. వారి ఎడల బాబా కృప ఒక రక్షణ కవచంలా ఉండాలని సదా వేడుకుందాం. ఈ శుభ సమయంలో బాబావారి దివ్య చరణాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుందాం. ఈరోజు మనం ఈ విధంగా బాబావారి మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం మనం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.